కొత్త పెళ్ళం సరసం ఆడితే అది విరహారంగా మారి విషాదంగా మిగిలిందన్నమాట. ఇంచుమించు అలాగే జరిగింది డాక్టర్. డాక్టర్ గారు ఇంజెక్షన్ వేస్తారా, టాబ్లెట్స్ ఇస్తారా? లేదయ్యా, వెనక వైపు వీపు కింద నుంచి పైదాకా కోసేసి వెన్నుపూస బయటికి తీసేస్తా. లేకపోతే ఏం చేయాలో మీరు చెప్తారా, నేను చెప్పాలా? బాబు బోర్లా పడుకో, పడుకో. ఇక్కడ 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 నుంచి ఇక్కడ వరకు నొప్పి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుము పట్టేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఇది మందులతో తగ్గేది కాదమ్మా, దీనికి మసాజ్ కావాలి. మసాజా అంటే తాయి మసాజా? ఏ థాయిలాండ్ పంపించేస్తావా? వెన్నుకి సరైన మసాజ్ కావాలని చెప్తున్నా. అవునండి, సరేలేండి, నేను చేస్తాను. అవునా? మసాజ్ అనగానే రెడీ అవుతున్నావు. ఇంతకు ముందు మసాజ్ పార్లర్లో ఏమన్నా పనిచేసావా? మీరు కాదు. ఏమ్మా, నువ్వు ఇతగాడి భార్యవే కదా? అవునండి. అతగాడి నీ మొగుడే కదా? అవునండి, మొన్నే ఫ్రెష్ గా తాళి కట్టాడు. అయితే ఇతగాడికి మసాజ్ చేసే పూర్తి రైట్స్ నీకే ఉన్నాయి. నీ చేయి పడితేనే ఇతగాడి రోగం కుదురుతుంది. దాంతో మసాజ్ వద్దు. వద్దని చెప్పడానికి నువ్వెవరు అయ్యా? డాక్టర్ని నేను. అయితే చేత్తో నొక్కమంటారా? ఎందుకే? పేక మీద కాలేసి తొక్కే. కరెక్ట్గా చెప్పావు. ఏంటండి, నిజంగానే పీక మీద కాలేసి తొక్కు అంటారా ఏంటి? పేక మీద కాలేయమని చెప్పట్లేదమ్మా, మసాజు కాలుతో చేయాలి అని అంటున్నాను. ఈ అమ్మాయి అలా పైకెక్కి నడుం మీద ఎక్కడైతే నరం లాగిందో ఆ నరం దగ్గర నుంచి తన కుడికాలు బొటనవేలు పెట్టి పైనుంచి జరాని కిందకి లాగితే నొప్పి అలా కిందకెళ్ళిపోతుంది అంతే. డాక్టర్, అది పైకెక్కి కాలుతో నరం మీద వేలు పెట్టి లాగితే నొప్పి కిందకి పోవటం కాదు, నా ప్రాణాలే పోతాయి డాక్టర్. ఇదిగో అబ్బాయి, పబ్లిక్లో న్యూసెన్స్ చేయకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు ఇలా పెళ్ళంతో రొమాన్స్ చేయకూడదు. ఇక్కడ రొమాన్స్ ఎవరు చేశారండి? నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే. మీరందరూ పదండి. అమ్మా నువ్వు తగులుకో. పదండి పదండి. ఏం పర్వాలేదు, మీరు పదండి. పదండి అమ్మా, పదండి. ఏం పర్వాలేదు, పదండి, బయటికి పదండి. అమ్మో.